నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? చక్కటి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఒక మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించడానికి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక కర్మయోగి, నిజమైనటువంటి మహాయోగి, పరోపకారమే తన జీవిత పరమార్థంగా బతికినటువంటి గొప్ప వ్యక్తి, మహామనీషి వారు మన మధ్య నుంచి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. చాలా సాదాసీదా జీవితం గడిపినటువంటి ఈ వ్యక్తి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ శ్రమైక జీవనానికి అంకితమవుతూ ఇతరులకు ఉపకారం చేయడమే తన యొక్క జీవిత లక్ష్యంగా, పరమార్థంగా బ్రతికినటువంటి వ్యక్తి దరిమెల్ల రామయ్య గారు. దరిమెల్ల వారి ఇంటి పేరు అయితే, వారు చేసినటువంటి పని వల్ల క్రమంగా ఆ దరిమెల్ల అనేటువంటి పేరు, ఇంటి పేరు కాస్త వనజీవిగా మారింది. వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటినటువంటి అద్భుత శిల్పి. పచ్చని ప్రపంచాన్ని ఏర్పరచాలని, ఈ ప్రపంచానికి ఏ రోజైనా అడవులే దిక్కని, ఆటవిక సంపదే మన ప్రపంచాన్ని రక్షిస్తుందని ప్రగాఢంగా నమ్మడమే కాదు, ఆ దిశగా తన జీవితాన్ని అంతా అంకితం చేసి 50 సంవత్సరాలకు పైగా ఎవరు ఎంత అపహాస్యం చేసినా, నవ్వినా, ఎగతాళి చేసినా నిశ్శబ్దంగా హరిత విప్లవాన్ని సాధించడానికి పచ్చటి చెట్లతో ఈ ప్రపంచాన్ని నింపివేయాలని ప్రయత్నించినటువంటి మహాత్ముడు. సకల సంపద చెట్ల వల్లనే సాధ్యమవుతుందని, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మనిషికి నిజమైనటువంటి ఊరటను, స్వాంతనను, ప్రశాంతతను ఇవ్వగలిగేవి చెట్లని గ్రహించినటువంటి మహాదార్శనికుడు, గొప్ప సైంటిస్ట్. వారు పిహెచ్డి చేయలేదు, కానీ అగ్రికల్చర్లో కానీ బాటనీలో కానీ పిహెచ్డి చేయకపోయినా మొక్కలు, వాటి యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, దానివల్ల మానవ జాతి ఏ విధంగా లబ్ధిని పొందుతుందో, ఏ విధంగా మానవ జాతి ఉన్నతంగా ఉండగలుగుతుందో గ్రహించినటువంటి మహా వ్యక్తి రామయ్య గారు. ఆయన వారసత్వంగా తమ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని అనుకోలేదు. తమ పిల్లలే కాదు, కోటాను కోట్ల మంది రాబోయే తరాల వారికి తను ఏదైనా చేయగలనా, వారసత్వంగా ఏదైనా ఆస్తిని ఇవ్వగలనా, ఈ పుడమి తల్లికి, ఈ భూమికి ఏమి కానుకగా ఇవ్వగలను, దానివల్ల 10 కాలాల పాటు తను వాటిలో జీవించగలను అని ఆలోచించి, తన చిన్ననాడు తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం చేత ప్రభావితుడై అటవీ సంపద, అడవులు, చెట్లు నాటడం వల్ల, వృక్షాల వల్ల కలిగేటువంటి లాభాలు, ఇవన్నీ విని ప్రభావితుడై అదే పనిని తన జీవిత మార్గంగా, తన జీవిత లక్ష్యంగా, తన జీవితమే చెట్ల పెంపకానికి అంకితం చేసినటువంటి మహాత్ముడు. 9వ తరగతితో తన చదువు ముగించినప్పటికీ
ఆయన చేసినటువంటి పని ఎంత గొప్పదంటే మహారాష్ట్రలో 9వ తరగతిలో, తెలంగాణలో 6వ తరగతిలో వారి గురించి ఒక పాఠాన్ని, ఒక పాఠ్యాంశాన్ని రూపొందించారంటే వారు ఎంత ఉన్నతమైనటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి, మహత్తరమైనటువంటి పనిని చేశారో మనకి అర్థమవుతుంది. మొక్కలు నాటడం వల్ల పిల్లల్లో ప్రేమ పెరుగుతుందని, మొక్కలను నాటి నీళ్లు పోసి వాటిని పెంచినటువంటి విద్యార్థుల్లో ఒక సహజమైనటువంటి ప్రేమ కలుగుతుందని, ఆ ప్రేమను వారు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకే కాదు మొత్తం సమాజానికి కూడా పంచుతారని విశ్వసించినటువంటి వ్యక్తి రామయ్య గారు. అంటే తల్లిదండ్రులను ప్రేమించండి, కుటుంబాన్ని పోషించండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోరు లేనటువంటి ఈ చెట్లను లేత ప్రాయం నుంచే, చిన్న వయసు నుంచే ఎవరైతే సంరక్షిస్తారో, వాటిని పెంచి పోషిస్తారో సహజంగానే వాళ్ళలో ఈ ప్రేమ అంకురిస్తుందని, తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారని గ్రహించినటువంటి వ్యక్తి. ఆయన మాటల్లో మీరు వినొచ్చు. అలాగే శ్రమ యొక్క ప్రాధాన్యత కూడా పిల్లలకు నేర్పాలంటే మొక్కలను నాటడం, వాటిని పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పినటువంటి ఒక గొప్ప దార్శనికుడు రామయ్య గారు. వారు వేసవిలో అడవికి వెళ్ళి అక్కడ అడవిలో దొరికేటువంటి రకరకాల విత్తనాలను అన్నింటినీ బస్తాలలో నింపుకొని ఇంటికి తీసుకొచ్చి తిరిగి తొలకరి రాగానే, వర్షాలు పడడం ప్రారంభం కాగానే ఖాళీ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ విత్తనాలను చల్లడం, మొక్కలను నాటడం. ఈ విధంగా ఆయన 50 సంవత్సరాలలో దాదాపు 1 కోటికి పైగా మొక్కలను నాటారు. దాంట్లో 50% పైగా వాటిని మహావృక్షాలుగా ఆయన సంరక్షించగలిగారు. కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటిని నీళ్లు పోసి వాటిని సంరక్షించి పశువుల బారిన పడకుండా వాటిని రక్షించి కంచె ఏర్పాటు చేసి, ఆ విధంగా రోడ్డుకి ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో, ఆఫీసులలో, స్కూళ్ళలో దాదాపు 2000 పైచిలుకు స్కూల్స్లో, పాఠశాలల్లో ఆయన మొక్కలు నాటించారు. అంటే వారు ఎంత కృషి చేశారో మీరు అర్థం చేసుకోండి. ఆయనను చూసి నవ్వేవారట, నీకేం పని లేదా, 4 కుండలు చేసుకుంటే. ఆయన కుమ్మరి కులంలో జన్మించారు, తమ కుల వృత్తిని కొనసాగించారు, వ్యవసాయం చేశారు. జనం ఎగతాళి చేసేవారట, ఏం పని లేదయా నీకు, రోడ్డు పక్కన మొక్కలు నాటుతుంటావు, వాటికి నీళ్లు పోస్తుంటావని. రామయ్య గారు పుట్టుకతోనే ధనికుడేమి కాదు, కానీ మానసికంగా నిజమైనటువంటి శ్రీమంతుడు రామయ్య గారు. ఈ వనజీవి రామయ్య గారు వదిలి వెళ్ళినటువంటి లక్షలాది చెట్లు ఈరోజు మనకు ఖమ్మం జిల్లాలో కనబడతాయి. వారికి గుర్తుగా వారు విడిచి వెళ్ళినటువంటి వారసత్వ సంపద మొత్తం ప్రపంచానికి, మానవాళికి ఆయన రాసినటువంటి వీలునామా ఈ అటవీ సంపద, ఈ వృక్ష సంపద. ఈ వృక్షాలు అనేక శతాబ్దాల పాటు నిలుస్తాయి, వారిని గుర్తు చేస్తుంటాయి, వారు చేసినటువంటి పనిని చేయమని మనని ప్రోత్సహిస్తూ ఉంటాయి. 10 మంది సంక్షేమం గురించి, ఒక కాలుష్యం లేనటువంటి వాతావరణాన్ని నిర్మించాలని కోరుకున్నటువంటి వ్యక్తి రామయ్య గారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కాలుష్య భూతం నుంచి ఈ భూమిని ఏ విధంగా రక్షించుకోవాలో ఆయన
అనర్గళంగా చెప్పేవారు వారి మాటల్లో. అలాగే వృక్షాలు పెంచడం ద్వారా, రకరకాల పండ్ల చెట్లను పెంచడం ద్వారా ఆదాయం వస్తుందని, ఆర్థిక వికాసం కలుగుతుందని, మన పెరట్లో పెట్టినటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి పండ్లను 10 మందితో మనం పంచుకుంటామని, ఆ విధంగా మనిషిలో ఒక దానగుణం ఏర్పడుతుందని, 10 మందికి సహాయం చేసేటువంటి తత్వము, స్వభావం వస్తుందని తెలుసుకున్నటువంటి గొప్ప తాత్వికుడు రామయ్య గారు. ఆయన నిజంగా ఒక మహర్షి. ఎలాంటి స్వార్థ చింతన లేకుండా లోకానికి ఉపకారం చేయడం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి అంటే కేవలం అది పచ్చదనం వల్లనే సాధ్యమవుతుందని తన మెడ చుట్టూ ఒక బోర్డు ఎప్పుడు వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలను రక్షించండి, ఆ వృక్షాలు ఈ భూమిని రక్షిస్తాయి, భూసారాన్ని రక్షిస్తాయి, భూమి మీద ఉండేటువంటి సారవంతమైనటువంటి నేల కొట్టుకుపోకుండా చెట్లు ఆపగలవు, అదేవిధంగా వరదలను నివారించగలవు, ఆరోగ్యవంతమైనటువంటి ఆక్సిజన్ను అందించగలవు. అనేక ప్రయోజనాలు చెట్ల వల్ల ఉన్నాయని తెలుసుకున్నటువంటి దార్శనికుడు రామయ్య గారు. అంటే ఔషధి మొక్కలను పెంచడం ద్వారా అనేక జబ్బులకి మనం చికిత్స చేసుకోవచ్చని, పండ్లను ఇచ్చే చెట్ల ద్వారా ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా రైతు బలపడతాడని నమ్మినటువంటి వ్యక్తి. మొత్తం జీవితం అంతా వృక్షాల యొక్క, అటవీ సంపద యొక్క ప్రయోజనాలని, దానివల్ల కలిగేటువంటి లాభాలను చివరి శ్వాస వరకు చెబుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇంత స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు. వీరికి పద్మశ్రీ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది 2017లో. అయితే ఆయన బిరుదుల గురించి కానీ, సత్కారాల గురించి కానీ ఏ రోజు ఆశించి పనిచేసినటువంటి వ్యక్తి కాదు. అంటే నిజమైనటువంటి కర్మయోగి. కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితాన్ని ఆశించకు అని చాలామంది చెప్తారు. వారు చేసినటువంటి పనులు ఏమీ ఉండవు, కేవలం వ్యాఖ్యానాలు, మాటలు తప్ప. 10 మందికి సహాయం చేయాలనేటువంటి గుణాన్ని కేవలం మాటల్లో కాకుండా తన చేతల ద్వారా చెప్పినటువంటి మహనీయుడు రామయ్య గారు. వారి జీవితం మనందరికీ స్ఫూర్తిని ఇస్తుంది. తప్పకుండా రాబోయే తరాలు వారిని ఆదర్శంగా తీసుకొని పర్యావరణానికి తమ వంతు కృషిగా తమ జీవితంలోని కొంత అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తారని భావిస్తూ వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిని ఘటిస్తూ నమస్కారం.